శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మాసాలలో చాలా పవిత్రమైనటువంటి, ఆనందకరమైన, సంతోషకరమైన, మంగళప్రదమైనటువంటి మాసమే శ్రావణ మాసం. శ్రావణ మాసంలో శని త్రయోదశి. ఇక్కడ శ్రావణ మాసం ఈశ్వర ప్రీతి, వెంకటేశ్వర స్వామి వారి ప్రీతి, లక్ష్మీదేవి ప్రీతి, అలాగే మంగళగౌరి అమ్మవారికి ప్రీతి, శ్రీకృష్ణ పరమాత్మ జన్మదినం కృష్ణాష్టమి కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ కూడా చాలా ప్రీతికరమైనటువంటి మాసం. ఈ మాసంలో శని బాధలు నివారణ చేయటం కోసం శ్రావణ సోమవారాలు ఈశ్వర ఆరాధన, అలాగే శ్రావణ శనివారాలు వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన, అలాగే ఈ మాసంలో వస్తున్నటువంటి ఆగస్టు 17వ తారీఖు శనివారం, ఆగస్టు 31వ తారీఖు శనివారం రెండూ కూడాను శుక్లపక్షంలో బహుళపక్షంలో వచ్చేటువంటి త్రయోదశలు, శని త్రయోదశలు అవ్వడం అనేది చాలా విశేషం. శని త్రయోదశి రోజున ఏం చేయాలి? ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మకర, కుంభ, మీన, కర్కాటక, వృశ్చిక రాశి వారులకి, ఈ రాశులు ఉండేటువంటి వాళ్ళందరికీ కూడాను ఏళ్ళనాటి శని, అదే అర్ధాష్టమ శని, అష్టమ శని ప్రభావంతో ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. వీటి వల్ల వాహన ప్రమాదాలు కావచ్చు, అనారోగ్య సూచనలు కావచ్చు, ఆర్థిక నష్టాలు కావచ్చు, ఉద్యోగాలు ఊడిపోవడం కావచ్చు, అలాగే శత్రుబాధలు పెరగవచ్చు, అనారోగ్య సమస్యలు పెరగవచ్చు, అప్పులు బాధలు పెరగవచ్చు, అనేక రకాలైనటువంటి సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. అలాగే వాహన ప్రమాదాలు కూడా జరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రాణాపాయ పరిస్థితులు కూడా ఏర్పడేటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అలా అని చెప్పి శనీశ్వరుడు చెడ్డవాడు కాదండి. శనీశ్వరుడు ఉండవలసినటువంటి స్థానాల్లో ఉంటే చక్కగా ఆయన చెంత అనుగ్రహం ఏ గ్రహం కూడా ఇవ్వలేదు అని చెప్పడంలో ఏమాత్రం కూడా అతిశయోక్తి కాదు. శనీశ్వర గ్రహ ప్రభావం అనేది ఎలా ఉంటుంది అంటే, మనకి బాగా చీకటిగా ఉంది. చీకటిగా ఉన్నప్పుడు చిరుదీపం కనపడ్డా కూడా ఆనందంగా వెలుతురుగా ఉంటుంది. అందుకనే ఆ చీకటే శనీశ్వరుడు. శనీశ్వర బాధ ఎప్పుడైతే విముక్తి కలుగుతుందో అప్పుడు మన జీవితం అంతా కూడాను ఆనందమయంగా, సంతోషకరంగా, వెలుగులమయంగా మారుతుందని చెప్పడం మాత్రం కూడా అతిశయోక్తి కాదు. అయితే శని త్రయోదశి రోజున ముఖ్యంగా అనురాధ నక్షత్రం వారు, పుష్యమి నక్షత్రం వారు, ఉత్తరాభాద్ర నక్షత్రాల వారు, అలాగే కర్కాటక రాశిలో ఉండేటువంటి పునర్వసు, పుష్యమి, ఆశ్లేష నక్షత్రం వారు, వృశ్చిక రాశిలో ఉండేటువంటి విశాఖ, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రాల వారు, మకర రాశిలో ఉండేటువంటి శ్రవణం, ధనిష్ట, ఉత్తరాషాఢ నక్షత్రాల వారు, కుంభరాశిలో ఉండేటువంటి ధనిష్ట, శతభిషం, పూర్వాభద్ర నక్షత్రాల వారు, మీనరాశిలో ఉండేటువంటి పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రాల వారు ఈ యొక్క ఆగస్టు 17వ తారీఖు కానివ్వండి, ఆగస్టు 31వ తారీఖు కానివ్వండి, చాలా శనీశ్వరుడి బాధల నుండి విముక్తి కలిగి సంతోషకరంగా ఉండాలి అంటే ప్రొద్దునే నిద్రలేవండి, సూర్యోదయానికి ముందుగా కాలకృత్యాన్ని నెరవేర్చుకొని ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు కూడాను శని హోరాకాలం అని చెప్పి పిలుస్తూ ఉంటాం. శనివారం రోజున ప్రతి శనివారం ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు శని హోరాకాలం ఉంటుంది. ఈ హోరాకాలంలో నవగ్రహ ఆలయం ఎక్కడైతే ఉంటుందో ఆ యొక్క ఆలయానికి వెళ్ళి అవకాశం ఉంటే శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించండి. నువ్వుల నూనెతో అభిషేకం, తర్వాత చక్కగా నీళ్లు పోసి నల్లటి వస్త్రాన్ని స్వామివారికి సమర్పించుకొని నల్ల నువ్వులతో ఓం శం శనీశ్వరాయ నమః అని చెప్పి నల్ల నువ్వులు స్వామివారి పాదం దగ్గర వదిలిపెట్టి ధూపం, దీపం, నైవేద్యం కూడాను బెల్లం నివేదన చేసి, లేదా బెల్లము నల్ల నువ్వులు మెత్తగా దంచేసి మిక్సీ పట్టేసినా కూడా చిన్న చిన్న రోల్స్ చేసుకొని, ఒక 19 రోల్స్ చేసుకొని, ఉండలు చేసుకొని స్వామివారికి నివేదన పెట్టి హారతిచ్చి 2 పుష్పాలు, మనకి శంఖ పుష్పాలు అని చెప్పి బయట దొరుకుతూ ఉంటాయి, నీలం కలర్లో ఉంటాయి, నీలం రంగులో. ఆ పుష్పాలు తీసుకెళ్ళి స్వామివారికి సమర్పించుకొని చక్కగా ఆలయం చుట్టూ కూడా, గర్భాలయం చుట్టూ కూడా, నవగ్రహ ఆలయం చుట్టూ 27 ప్రదక్షిణాలు చేయండి. తదుపరి ప్రధాన ఆలయానికి ప్రదక్షిణాలు చేసి
ఇంటికి వచ్చేయండి. నవగ్రహాలకి ప్రదక్షిణం చేసాం, కాళ్ళు కడుక్కుంటాం, మహా తప్పు. ఎప్పుడైతే మనం గుడిలోకి వెళ్తున్నామో ముందుగా కాళ్ళు కడుక్కొని నవగ్రహాలకు పూజ చేసిన తర్వాత మరలా కాళ్ళు కడుక్కుంటే పూజ చేసిన ఫలితం ఎక్కడ ఉంటుంది? పోతుంది కదా. కాబట్టి నవగ్రహాలకు ప్రదక్షిణం పూజ చేసిన తర్వాత ఏమాత్రం కూడా కాళ్ళు కడుక్కోవాల్సినటువంటి అవసరం లేదు. కాళ్ళకు నూనె అంటుకుంది అంటే అక్కడ ఉండేటువంటి ప్రధాన ఆలయం చుట్టూ ప్రదక్షిణం చేసే లోపల ఈ నువ్వులన్నీ కూడా మన పాదం దగ్గర నుంచి రాలిపోతాయి. చక్కగా స్వామివారికి నమస్కరించుకొని మూల విరాటికి ప్రధాన ఆలయంలో తీర్థప్రసాదాలు స్వీకరించి వచ్చేయచ్చు. లేదు ఇంకాస్త గొప్పగా చేస్తాం. నల్ల నువ్వులు కొద్దిగా 100 గ్రాములు, ఒక 100 గ్రాములు క్రిస్టల్ సాల్ట్, దొడ్డుప్పు అంటూ ఉంటాం, అలాగే గళ్ళ ఉప్పు అంటాం, అలాగే దూది అంటే గింజలు తీయనటువంటి దూది, పత్తి, అలాగే ఒక ఇనప శీల ముందు రోజు ఇంట్లో తీసుకొచ్చి ఒక గోడ కొట్టేసి ఉంచండి. శనివారం పొద్దున్న ఆ శీలను కూడా తీసుకొని వచ్చి ఉప్పు, పత్తి, ఇనుప శీల, నల్ల నువ్వులు, 1 కేజీ బియ్యం, కేజీంబావు బియ్యం, ఇవన్నీ కూడాను శనిదానం తీసుకునేటువంటి ఇష్టమైనటువంటి వారు ఎవరైతే తీసుకుంటారో వారికి దానం చేయండి. దానం చేసిన తదుపరి కాళ్ళు కడుక్కోండి. అంతేగాని దానం చేయకపోతే కాళ్ళు కడుక్కోవడం అనేది చేయకూడదు. అలాగే ఇంకాస్త గొప్పగా చేసుకుంటాం. చక్కగా బ్రాహ్మణ దగ్గరికి వెళ్ళి కొంతమంది బ్రాహ్మణుని చేకూర్చుకొని శనీశ్వరుడికి 19,000 జప సంఖ్య పూర్తి చేయించండి. తిల హవనం చేయండి, అంటే నల్ల నువ్వులతో హోమం, శనీశ్వర హోమం చేసి తదుపరి దానం ఇచ్చి అప్పుడు కాళ్ళు కడుక్కొని ఇంటికి రండి. శనీశ్వరుడి అనుగ్రహం చేత సకలైశ్వర్య ప్రాప్తి తప్పనిసరిగా కలుగుతుంది. అందుకనే మన హనుమత్పురి చింగరా వారాహి యజ్ఞస్థలి సాయిబాబా గుడి దగ్గర చైతన్యపురి కొత్తపేట హైదరాబాదులో 31వ తారీఖున బహుళ త్రయోదశి శనివారం రోజున శనీశ్వర మూలమంత్ర మహామంత్ర జపం, మూలమంత్ర హవనం, తిలహవనం చాలా విశేషంగా చేస్తూ ఉన్నాం. ఎవరైనా ఈ యొక్క కార్యక్రమంలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొనాలి అనుకునేటువంటి భక్తులు ఉంటే పరోక్షంగా అయితే గోత్రనామాలు పంపించండి. మీ గోత్రనామాలతో హోమం జపం కార్యక్రమం జరుగుతుంది. శనీశ్వరుడికి తైలాభిషేకం జరుగుతుంది. లేదు ప్రత్యక్షంగా పాల్గొంటామనుకునేటువంటి వారు కూడా స్క్రీన్ మీద కనబెట్టినటువంటి నెంబర్కి ఫోన్ చేసి వివరాలు కనుక్కోండి. ఒక కార్యక్రమంలో పాల్గొనండి. తప్పనిసరిగా శని బాధ విముక్తులై సకల కార్యాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకోండి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.